నమస్తే అండి. వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. మొక్కజొన్న స్వీట్ కార్న్ని మనం మసాలా కూరలుగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఇది. ముందుగా మనకి కావలసినన్ని స్వీట్ కార్న్ తీసుకొని ఇలా చక్రాలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 మొక్కజొన్నలు తీసుకుంటున్నాను. మీరు మామూలు మొక్కజొన్నలు అయితే ఒకసారి ఉడికించుకోవాలండి. స్వీట్ కార్న్ కాబట్టి ఉడికించిన అవసరం లేదు. ఇలా సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి. ఇది మసాలా కూర సేమ్ స్పైసీగా నాన్ వెజ్ కర్రీ లాగా కూడా ఉంటుంది. దీనికి 2 రకాలుగా చేసుకోవచ్చు. ముందు కొబ్బరి పాలు పోసి కూడా చేసుకుంటాం, లేదంటే ఉట్టి పాలు, లేదంటే మామూలుగానే. దీనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు కట్ చేసి, కొద్దిగా ధనియాలు, 1/2 స్పూన్ ధనియాలు, చిటికెడు జీలకర్ర వేసి, చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. దీనికి కూడా తాలింపు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, బాగా వెల్లుల్లి పేస్ట్ ఉంటే వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వద్దండి, ఓన్లీ వెల్లుల్లి. నేను వెల్లుల్లి తరుగు వేసాను. నూనె కూడా ఎక్కువ పట్టదు, 2-3 స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, మీకు బాగా గ్రేవీగా కావాలి, రైస్తో తింటాము అంటే మటుకి కాస్త జ్యూస్ వేసుకోండి. ఆనియన్ పేస్ట్ ఇంకాస్త వేసుకోండి. లేదు మీకు ఓన్లీ స్నాక్ లాగా ప్లేట్లో పెట్టుకుని తినాలంటే ఇలా సరిపోతుంది. మసాలా, కారం, పసుపు, ఉప్పు, చిటికెడు గరం మసాలా బాగుంటుంది అన్నమాట. మీకు కర్రీ మసాలా వేసుకున్నా పర్వాలేదు, ఏదైనా పర్లేదు. పులుపు కావాలి అంటే 2 టమోటాలు పేస్ట్ చేసి వేసుకోవాలి. చిటికెడు పసుపు, మన రుచికి సరిపడా కారం. స్వీట్ కార్న్ వేస్తున్నాం కాబట్టి కారం చాలా తగ్గించుకోవాలి, ఎక్కువ పట్టదు. 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు కారం సరిపోతుంది. చాలా చిన్నది కొద్దిగా గరం మసాలా. మీరు బిర్యానీ మసాలా వేసుకోండి, గరం మసాలా ఏదైనా చిటికెడు అంతే. మీరు ఏదైనా క్వాంటిటీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు. స్వీట్ కార్న్ అయితే ముందుగా ఉడికించొద్దండి. మామూలు మొక్కజొన్నలు అయితే మటుకు ఒకసారి ఉడికించేసి తీసుకోండి. ఎందుకంటే ఉడికించేసి నీరంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈసారి ఉల్లి అన్నీ బాగా మగ్గిపోయినాయి కదా, దాంట్లో ఒక 1/2 లీటర్ నీరు పోసుకోవాలి. ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా మొక్కకు పట్టాలి అంటే ఎక్కువ నీరుతో ఉడికితే లోపల వరకు గుజ్జు పడుతుంది అన్నమాట. ఇప్పుడు ముందుగా కట్ చేసిన ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. అదే మీరు నీరు కాకుండా కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చు. టిప్పు, కొబ్బరి పాలు తీసుకుని అది కూడా చాలా చాలా బాగుంటుంది. అంతే కొంచెం టైం టేకింగ్ కదా. అప్పుడు ఈ ముక్కలన్నీ కూడా వేసిన తర్వాత ఉల్లిలో బాగా అప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ముందు మనం నీరు వేసుకుని తర్వాత ముక్కలు వేసుకున్నాం కదా, అలా కాకుండా అలా వేసుకుని ఒక పావు గంట మీడియం ఫ్లేమ్లో అలా వదిలేసేయాలి. మరీ లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో. చూసారా దగ్గరికి ఎగిరిపోయింది. స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి. చిన్నపిల్లలు అయితే కాస్త మసాలాలు, కారాలు తగ్గించుకోండి, తింటారు ఇష్టంగా. పెద్ద పిల్లలకు మటుకు ఇలాగే చేయండి, చాలా చాలా నచ్చుతుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేసి మీ కామెంట్ చెప్పండి. మసాలా స్వీట్ కార్న్ నచ్చుతుందండి, తప్పగా అందరికీ నచ్చుతుంది. లోపల మొక్క వరకు కూడా మనం నమిలి తినొచ్చు. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, ఇంట్లో ఏమీ స్నాక్స్ లేవన్నప్పుడు ఫటాఫట్ చేసేసేయచ్చు.